ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాలు కల్పించారు. ఆలయంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న వారికి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని, సిరి సంపదలతో ఉంటారని హిందువుల విశ్వాసం. ఉత్తర ద్వార దర్శనం నుంచి విష్ణువును పూజించడం ద్వారా మోక్షం లభిస్తుందని నమ్ముతారు. శ్రీమన్నారాయణ. మన నిర్మల్ జిల్లా ఖానాపూర్ స్థానిక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం లోపల ధనుర్మాసోత్సవ సందర్భంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి, 33 కోట్ల దేవతలు ఆ స్వామివారి దర్శనం కోసం ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకొని సేవించాలి అని, అలాగే మునులు, ఋషులు, యోగులు, దానవులు, రాక్షసులు, మనలాంటి భక్తులందరూ కూడా ఆ స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం గుండా సేవించుకోవడానికై తరించడం కోసం ఈరోజు చాలా విశిష్టమైన రోజు. ఈరోజు మన దేవాలయంలో కూడా ఉదయాన్నే పల్లకి సేవతో ఆరంభించుకొని స్వామివారికి మంగళ నీరాజనాలు సమర్పించుకొని లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని ఉత్తర ద్వారం గుండా స్వామివారిని లోపలికి వేంచేపు చేసి స్వామివారి వెంట మనమందరం కూడా ఉత్తర ద్వార దర్శనం చేస్తూ స్వామివారిని దర్శించుకోవడం అనేది చాలా విశిష్టమైన పర్వకాలం. 1 కోటి ఏకాదశులు ఆచరిస్తే ఎంతైతే ఫలితం ఉంటుందో, ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఆ స్వామివారిని దర్శించుకున్నంత మాత్రం లోపల ఉత్తర ద్వారం గుండా మనం ప్రయాణం చేసి స్వామివారిని సేవించుకున్నంత మాత్రం లోపల అంతటి విశిష్టమైన ఫలితం వస్తుంది అని పురాణాలు, ఇతిహాసాలు ప్రబోధిస్తూ ఉన్నాయి. ఇలాంటి ఉత్సవాన్ని మనం అందరం కూడా ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నాం. అలాగే మన దేవాలయం లోపల ఇప్పుడు ప్రాతకాల పూజా నివేదనలు అయిన తర్వాత 8 గంటల నుంచి సామూహికంగా అఖండ తులసి అర్చన, అఖండ విష్ణు సహస్రనామ పారాయణం సాయంకాలం మళ్ళీ 6 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. మన నిర్మల్ జిల్లా ఖానాపూర్ స్థానిక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం లోపల ధనుర్మాసోత్సవ సందర్భంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి, 33 కోట్ల దేవతలు ఆ స్వామివారి దర్శనం కోసం ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకొని సేవించాలి అని, అలాగే మునులు, ఋషులు, యోగులు, దానవులు, రాక్షసులు, మనలాంటి భక్తులందరూ కూడా ఆ స్వామివారిని